ఈ నాటకంలోని సన్నివేశాలు పాత్రలు ఏవి కల్పితాలు కావు, అన్నీ అదే హైలైట్ అంటే మీరు. సో ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇదే ఈ నాటకంలోకి వస్తే నా పేరు కథల కాంతారావు అండి. ఈ నాటకం పేరు అందులేని కథ. ఉగాది సందర్భంగా మీకు మంచి కథ చెప్తామని వచ్చానండి. అయినా కథ చెప్తే ఏం బాగుంటుందండి, చూస్తే ఇంకా బాగుంటుంది కదా. అందువల్ల మా జనాలందరూ మా కుర్రోళ్ళందరూ వేసుకొని వచ్చేసాను. అరే ఒక నిమిషం బాబు, నువ్వు టమాటోలు ఎగ్స్ అంటే దాచిపెట్టినా మళ్ళీ కొట్టుకుని. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఎలా పడతాయి ఆ మొదలై తీర్రా కుంభకర్ణ. ఇలా పడుకున్నావు కాబట్టి చదవాలి, తగలడింది. ఇంకా లే లే లే. వీడు సుబ్బు, అసలు పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి. అందరికీ సుభాష్ చెప్తూ ఉంటాడు, ఫ్రెండ్స్ మాత్రం సుబ్బు అని పిలుస్తూ ఉంటారండి. వీడు అమెరికా అంటే ఏదో ఆటలు అమ్మాయిలతో పాటలు అనుకుని ఎగురుకుంటూ వచ్చేసాడు. కానీ వెళ్ళలేదు, మరి వాడి సీతారా అవుతుందండి. సో ఏం చేస్తారు చూద్దాం. ఈరోజు కూడా ఐశ్వర్య వచ్చినట్టు వచ్చి ఈ అదవష్టం విని పారిపోయింది. ఓ పక్కన మా నాన్న తిట్లు, మా అడ్వైజర్ తీవాడుతో నేను నిద్ర వేస్తే నువ్వు కళ్ళు ఐశ్వర్యత గుర్తున్నావా? వాడి పేరు రఘు, పూర్తి పేరు రామవరపు రఘుపతి రామస్వామి. బెంగళూరులో నెలకి 60,000 జీతం ఇచ్చే ఉద్యోగం వదులుకొని ఏదో కొట్టేస్తామని చెప్పేసి ఎగురుకుంటూ అమెరికాకు వచ్చేసాడు. పిహెచ్డీ చేస్తున్నాడు. చూద్దాం వాడు ఏం చేస్తాడు. వీడి పేరు శ్రవణ్ కుప్పిగంతుల. పేరులోనే కుప్పిగంతులు. నిజానికి మన వాడు చాలా బుద్ధిమంతుడు. వీడు ఓ పెద్ద రీసెర్చ్ రాకాసి. వీడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకుంటే ఇల్లు ఖాళీ చేసి అక్కడే కాపురం పెట్టారు. మొదలెట్టేసాడు పొద్దున్నే. కడుపు అన్నం తింటున్నావు, పుస్తకాలు తింటున్నావు. మరి పెట్టామంటే చదవరా బాబాయ్? పెట్టాం చదివా? పల్లె ఉండేంటి, నేను ఇంత వచ్చి కొడుతున్నాను. మంచి దగ్గర మంచి పల్లె ఉండేమని చెప్పు. ఏమని రొటీన్ కానీ దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు నాకు ఉండడానికి 4 bedroom ఫ్లాట్ ఇచ్చావు. అది కట్టడానికి 6 ఇచ్చావు. తినడానికి పిజ్జా ఇచ్చావు. అది వేడి చేసుకోవడానికి మైక్రోవేవ్ ఇచ్చావు. కానీ ఎందుకైనా ఎగ్జామ్ తెచ్చావు. తెచ్చావు కానీ ఈసారి కూడా నాకు పాస్ చేయించావు అంటే నంబర్ సరిగ్గా గుర్తులేదు. కానీ నీకు బాకీ ఉన్న డాలర్లన్నీ 60 ఉండిలో వేసి నీ గుండు కొట్టిస్తా. అవునరా రే, ఉన్న 4 గంటలు ఏం చేసుకుంటావు కానీ దాన్ని రోటీ తెస్తాం. మీరు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు? మంగ తయారు కూడా కామెడీ చేస్తుంది ఇక్కడికి వచ్చి. ఈ అమ్మాయి మ్యాగీ, పూర్తి పేరు మంగతాయరు, షార్ట్ కట్ అనమాట మ్యాగీ. ఊరు బందరు, పెళ్లి చేసుకుని ఇంట్లో ఒక్కటే పోరు, భరించలేక చదువు పేరుతో అమెరికాకు పరారు. ఇక ఈ అమ్మాయి శామ్ అలియా సమీరా, అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగి తెలుగులో మాట్లాడే అమ్మాయి అనమాట. Are you kidding me? మాట్లాడించాలే కానీ నేను సరిగ్గా చదవలేదు, మరి నీ సంగతి. మా టెక్నికల్ మాకు ఉంటాయి. పదండి. సో అదండి సంగతి. వీళ్ళల్లో కొంతమంది భారీగా కష్టపడే రకం అయితే, కొందరు భారం అంతా దేవుడి మీద రకం. మన దేవుడేమో చాలా మంచివాడండి. పూజలకి పెంచి అభిషేకాలకు పడిపోయి వీళ్ళు కట్టేపిస్తూ ఉంటాడు. జరుగుతోంది ఇందులో దేవలోకంలో, యాక్చువల్లీ వైకుంఠంలో ఏదో మీటింగ్ ఉందంట. లేట్ అయిపోయింది ఆల్రెడీ. చూద్దాం ఏం జరుగుతుందో. లక్ష్మి, టైం ఎంత అయినది? ప్రభు. మనము దేవతల సమావేశం 10:30 కదా అసలు నిశ్చయించింది. 10:30 అయినా ఇంకా రాలేదేంటి? ఇంకా వాళ్ళ నుండి ఏమీ ఈమెయిల్స్ రాలేదు ప్రభు. మీరు పిలిచినా రాలేదని
కష్టాలు ఉన్నాయో ఏమో. అమ్మయ్య అరగంట లేట్ అయింది, ఇంకా మీటింగ్కి వెళ్ళొచ్చు. విష్ణుమూర్తి పని పాట లేదు, ఎప్పుడు మీటింగ్లు అంటూ ఉంటాడు. రావలేదు, ఈసారి ఏదో ఒకటి చేయాల్సిందే. నమో నమః. ఏంటి ప్రభు, ఏదో ఉద్రేకంలో ఉన్నారు? నువ్వు వచ్చావు కదా. మీటింగ్కి దేవతలు ఎవరు వచ్చినట్లేదే. అందరూ చిరంజీవి సినిమా చూడడానికి వెళ్ళారా లేదా పొట్టు ఉన్నారా? ఓడియునా అక్కడే వైపరీత్యం తలపడ్డది. ప్రభు తమకు తెలియదు ఏమని చెప్పండి. భూలోకంలో పర్డు యూనివర్సిటీలో చదువులు రోజు రోజుకి కష్టతరం అవుతున్నాయి. ఇక్కడేమో మీరు ఏర్పాటు చేసే సమావేశాలు రోజుకి పెరిగిపోతున్నాయి. కానీ దీనివల్ల మన దేవతలు కొరిగేది ఏమీ లేదు. ఇందువల్ల మన దేవతలందరూ భూలోకంలో కష్టపడుతున్న స్టూడెంట్స్ని కాపాడడానికి అందరినీ అక్కడ పంపించారు. నీ అంకమ్మ దీనిలో గొడవేంది? ఒకడేమో ఎగ్జామ్స్ అంటాడు, ఒకడేమో హోంవర్క్ అంటాడు, ఒకడేమో ప్రాజెక్ట్ అంటాడు, ఒకడేమో రీసెర్చ్ అంటాడు. ఏం సారు అంత మంచిగా ఉందా? ప్రభువుల వారి ముందు ఏంటా మాటలు? భూలోక పయనం చేసి మానవుల భాష నేర్చుకొచ్చినట్టున్నాడు. తెలంగాణ పరమ నారదమునీశ్వరులు అన్నట్లు వాళ్ళకి హెల్ప్ చేస్తుంటూ వాళ్ళ భాష ఏంటి పడిలో అక్కడ అన్ని కష్టాలా? అంత కష్టాలు ఉన్నాయని అనుకోవట్లేదు ప్రభు. ఎందుకన్నా మంచిది మీరు ఒకసారి వెళ్ళి చూసిరండి. లెస్స పలికితివి. నేను తక్షణం స్టూడెంట్ అవతారం ఎత్తవలసిందే. అమ్మయ్య ఈ తొక్కల మీటింగ్ వాళ్ళు వదిలేదు. డాన్స్ ఉందంట. ఆదివారం రాత్రి 9 అయిందండి. సాధారణంగా వంట అంటే అమ్మాయిలు చేస్తారు, అబ్బాయిలు తింటారు. కానీ ఇక్కడంతా జంబలకడి పొంబ. ఇక్కడ మన రఘు చికెన్ చాలా బాగా చేస్తాడు. వీడు వండడం స్టార్ట్ చేశాడంటే వాళ్ళ అపార్ట్మెంట్ లోపల అందరికీ దూరం రాల్సిందే, ఇంక్లూడింగ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. ప్రస్తుతానికి మనవాడు బిర్యానీ చేస్తున్నాడంట. వీళ్ళు పోకిరి సినిమా 20 సార్లు చూస్తున్నారు. చూద్దాం ఏం చేస్తున్నాం. సినిమా ఆపితే మనం చికెన్ కొమ్మచ్చు అండి. అరే సుబ్బు ఆ బీబీ గంట ద్వారా Next time name chicken cheese. You have got to ఎవరు? విష్ణు విష్ణుమూర్తి. ఓ నువ్వేనా కొత్తగా లీజ్ చేయడానికి వచ్చింది? అవును. నా పేరు సుబ్బు. ఎడం చేయండి ఆశ్రయించినట్టు అసలు నేను లెఫ్ట్ హ్యాండెడ్లే. లెఫ్ట్ హ్యాండ్ ఎవరు బాగా మంది? దేవనగరి. దేవనగర్ హైదరాబాద్ నుంచి ఏ బస్ ఎక్కితే వస్తున్నావు ఊరు? బస్సు ఎక్కితే కదా బస్సు కింద పట్టదు. చెప్పే కదా చెప్పాలి. Hey, what's he wearing, man? Danni pancha antaru. What punch? అంటే ఇట్లాంటి బట్టలు వేసుకోవాలా? అవును బాబు ఇలాంటివి వేసుకో. అయితే ఓకే. అంతా విష్ణుమాయ. ఇలా ఆదివారం గడిచిపోయిందండి. ఆదివారం అయిపోయింది, ఇంకా సోమవారం వస్తుంది కదండి, పని చేయాలి కదా. సో పొద్దున 9 అయింది, స్టార్ట్ అయింది గ్రాండ్ లైఫ్. అరే విష్ణు విష్ణు లేరా? ఏమైందండి? ఏమైందా? ఎగ్జాక్ట్ అయిందా? ఆగండి స్నానం చేసి వస్తా. స్నానం పండగప్పుడు నా స్నానం క్లాస్ అయింది, లంచ్ టైం అయింది, చూద్దాం. నా కడుపులో ఏదోగా ఉంది. ఏంటి పొద్దు బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఆకలిస్తున్నావు పాపం. చాలా ఏం కదా. మరి అంత